బంగారం ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర 70,000 మార్క్ దాటేసి పరుగులు పెడుతోంది. అయితే ఈ పరిస్థితుల్లో కూడా గోల్డ్ కొనడానికి జనం ఎగబడుతున్నారు. అంటే గోల్డ్ రేటు ఇక తగ్గదనా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బంగారం ధరలు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రతి డిప్లో పర్చేజ్ చేయమని ఈ ఏడాది బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్న క్రమంలో ఆల్ టైమ్ హై రేట్లో కూడా బంగారం కొనేందుకు క్యూ కడుతున్నారు జనం. హైదరాబాద్ మార్కెట్లో ఈ డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో నిన్నటితో పోల్చితే బంగారం ధరలో స్వల్ప మార్పు కనిపించింది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి 66,100 రూపాయలు ఉండగా ఈరోజు మరో 10 రూపాయలు పెరిగి 66,110 రూపాయలకు చేరుకుంది. ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ ఊగిసలాట నడుమ కదలాడుతున్న గోల్డ్ రేట్లు 72,000 రూపాయలు దాటేశాయి. దీంతో బంగారం కొనేవారు ఒకంత అయోమయంలో పడినా బంగారం కొనడానికి మాత్రం వెనుకాడడం లేదు. రానున్న రోజుల్లో ఈ రేటు 1,00,000 దాటుతుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆల్ టైమ్ హైలో ఉంది గోల్డ్ రేటు. గతంలో ఎన్నడూ లేని విధంగా తులానికి 72,120 రూపాయలు పలుకుతోంది. ధరలో కాస్త అటు ఇటుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో గోల్డ్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై పూర్తి అవగాహన ఉండాలి. మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి. ఇకపోతే వెండి రేటు కూడా బంగారం ధరలతో పాటుగా పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా సిల్వర్ రేట్లు పెరుగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లోకి కిలో వెండి 89,100 రూపాయలకు చేరుకుంది.